నమస్కారం, మీరు చూస్తున్నారు HN9 టీవీ. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో షర్మిలమ్మ నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ బలపడుతుందని, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులుగా పోటీ చేయడానికి సుమారు 1500 మంది దరఖాస్తు చేసుకున్నారని, అధిష్టానం నేడు 114 అసెంబ్లీ, 5 పార్లమెంట్ స్థానాలకు కాంగ్రెస్ అభ్యర్థులను ప్రకటించిందని, అందులో కర్నూలు పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థిగా పీజీ రాంపుల్ల యాదవ్, కోడుమూరు అసెంబ్లీ నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థిగా పరిగెల మురళీకృష్ణ పేర్లను అధిష్టానం ప్రకటించిందని తెలుపుతూ, కాంగ్రెస్ పార్టీ గ్యారంటీలలో ముఖ్యమైనవి రైతులకు పెట్టుబడి మీద 50% లాభంతో మద్దతు ధర, నిరుద్యోగులకు కేంద్రం ద్వారా 30 లక్షలు, రాష్ట్రం ద్వారా 2,25,000 ఉద్యోగాలు, ఉపాధి హామీ కూలీలకు సగటున 400 రూపాయల వేతనం మరియు 150 రోజుల నుండి 200 రోజులకు పని దినాలు పెంపు, పెన్షన్లు, వృద్ధులకు వితంతువులకు 4,000 రూపాయలు, వికలాంగులకు 6,000 రూపాయలు, రైతులకు 2 లక్షల రుణమాఫీ, రాష్ట్రానికి 10 సంవత్సరాల ప్రత్యేక హోదా, ఇల్లు లేని వారికి 5 లక్షలతో ఇంటి నిర్మాణం, గృహలక్ష్మి పథకం కింద గృహిణికి నెలకు 8,333 రూపాయలు అనగా సంవత్సరానికి 1,00,000 రూపాయలు. కాంగ్రెస్ పార్టీ అధిష్టానంలోకి వస్తే ఈ హామీలన్నీ అమలు చేస్తుందని జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కె బాబురావు తెలియజేశారు. అనంతరం కోడుమూరు నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థి మాజీ ఎమ్మెల్యే పి మురళీకృష్ణ మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో ఉన్నటువంటి దరఖాస్తు పెట్టుకున్న అభ్యర్థులను దరిదాపు 1500 మంది దరఖాస్తు చేసుకోవడం జరిగినది అసెంబ్లీకి ఎన్నికలకు. దాంట్లో గుర్తించి కాంగ్రెస్ గెలవాలి, కాంగ్రెస్ ఖచ్చితంగా కావాలనే ఉద్దేశంతోనే నిన్న 114 అసెంబ్లీ స్థానాలు మరియు 7 పార్లమెంటు అభ్యర్థులు ప్రకటించడం జరిగింది. అందులో భాగంగానే మన పార్లమెంట్ నుంచి అధికారికంగా కోడుమూరు జిల్లా DCC అధ్యక్షుడైనటువంటి గవర్నర్ రామారావు గారు, మాజీ ఎమ్మెల్యే మురళీకృష్ణ గారు, మళ్ళీ కోడుమూరు యొక్క నియోజకవర్గానికి అధిష్టానం ప్రకటించింది. మురళీకృష్ణ గారిని మనమందరము సంపూర్ణంగా సహాయ సహకారాలు అందించాలి, అభినందిస్తున్నాము. అదేవిధంగా ప్రణాళిక కమిటీ అధ్యక్షుడైనటువంటి మన రామరావు గారు, ఇదొక విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలా. మన ముందు దిగాలన్నా, మన పిల్లల భవిష్యత్తు బాగుండాలన్నా అది కాంగ్రెస్ పార్టీ తప్ప మరొక పార్టీ కాదు అన్న విషయాన్ని గుర్తుపెట్టుకోండి. చాలా ఉపన్యాసం ఇవ్వాలి నేను, ఎందుకంటే 10 ఏళ్ళు అభివృద్ధి ఎన్నికపోయింది. విభజన పేరుతో కాంగ్రెస్ పార్టీ మీద గొడవలు, ఒక దేశాన్ని స్వాతంత్ర్య బానిస సంఖ్యలో విముక్తి చేసిన కాంగ్రెస్ పార్టీని బుద్ధ జల్లారు కొంతమంది గెలవాలని చెప్తున్నా. నేను వాడగొడుతున్నా కాంగ్రెస్ పార్టీలో, కానీ తప్పదు. నా తల్లిని వీటిని పాలన చేశారు మీరు, నేను క్షమించాను. పత్రికల సమావేశం కాబట్టి ఇది ఉపన్యాసం కాదు, కానీ తెలియాలి మీడియా వాళ్ళు కూడా ఎక్కడ లోపం జరుగుతుంది ఏంటి అన్న విషయాన్ని కార్యకర్తలకు, నాయకులకు. చాలా మంది అంటారు ఎన్నికల సమయంలో మారుతారని, ఎందుకంటే కొన్ని సందర్భాలు కొన్ని అర్థం కావు, తప్పదు. ఏ పార్టీ రాజకీయ నాయకుడైనా, జగన్మోహన్ రెడ్డి అయినా కాంగ్రెస్ పార్టీ, చంద్రబాబు అయినా కాంగ్రెస్ పార్టీ, కేసీఆర్ అయినా కాంగ్రెస్ పార్టీ, మమతా బెనర్జీ అయినా కాంగ్రెస్ పార్టీ. చాలా మంది దేశంలో ఉన్న వాళ్ళందరూ కూడా కాంగ్రెస్ కడవ కప్పుకొని పైకి రావాలి. ఇదొక విషయాన్ని గుర్తుపెట్టుకోండి. దీంట్లో ఎంతమంది వెళ్ళిపోయినా తిరిగి అక్కడికి రావాల్సిందే అనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి. అప్పటి ముఖ్యమంత్రులు మాకు ఇచ్చినటువంటి స్వేచ్ఛ, మమ్మల్ని ఎక్కడ కూడా ప్రోత్సహించలేదన్న, ప్రోత్సహించారు, బ్రహ్మాండంగా ప్రోత్సహించారు. ఒక దళితులని చెప్పి నన్ను ఏం పక్కన పెట్టలేదు ఈ కాంగ్రెస్ పార్టీ. ఈరోజు మళ్ళా నేను తిరిగి కాంగ్రెస్ పార్టీలోకి రావడం జరిగింది. ఆ రోజు 2009 నుంచి 14 వరకు, లేకపోతే 2009 నేను ఎలక్షన్ క్యాంపెయిన్ ఏ విధంగా చేసుకున్నానో మళ్ళీ ఇప్పుడు 2024లో కూడా ఆ విధంగానే కష్టపడి
ఈ డిసిసి అధ్యక్షులు వారు కానీ, డిసిసి కార్యవర్గ సభ్యులు కానీ, ఇప్పుడున్నటువంటి కోడుమూరు నియోజకవర్గ మండల అధ్యక్షులు కానీ, మహిళా సంఘాలు కానీ, మహిళా నేతలు కానీ మాకు సహాయం చేయవలసిందిగా కోరుతున్నాము. మళ్ళీ ఇంకొకసారి గెలిపించండి. ఇంకొకసారి మా ప్రాంతాన్ని కానీ, జిల్లాని కానీ మనమందరం కలిసికట్టుగా అభివృద్ధి చేసుకుంటామని చెప్పి ఈ సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే రామస్వామి గారు అప్పటి ఏజేసీ గారుగా అప్పుడు ప్రభుత్వంలో పనిచేశారు, బ్రహ్మాండంగా పనిచేశారు, మాకు చాలా సహాయం చేశారు. ఈ ప్రాంతానికి, మా ప్రాంతానికి, జిల్లాకు ఎంత అభివృద్ధిలో ఆయన అప్పటి తోడ్పాటు పడ్డాడు. ఆయనకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఈ చక్కటి అవకాశం ఇచ్చినటువంటి షర్మిలమ్మ మేడం గారికి, ప్రత్యేకంగా సిడబ్ల్యూసి మెంబర్ రఘువీరారెడ్డి గారికి, సిడబ్ల్యూసి ప్రత్యేక ఆహ్వానితులు ఇడుగు రుద్రరాజు గారికి, డిసిసి అధ్యక్షుల వారికి, డిసిసి కార్యవర్గ సభ్యులకు, కోడుమూరు నియోజకవర్గ అబ్జర్వర్లకు, మండల కన్వీనర్లకు, బూత్ లెవెల్ ఏజెంట్లకి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.